అంచనాలను తలకిందులు చేస్తూ ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈ ఐపీఎల్లో దుమ్మురేపుతోంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ అంటేనే 1-2 సార్లు ప్రత్యర్థి టీంలు ప్రణాళికలు వేసుకోవాల్సిన పరిస్థితి. ఇక పంజాబ్ కింగ్స్ తో విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. లీగ్ దశలో చివరిదైన పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లోనే 5 4లు 6 6లతో 66 పరుగులు రాబట్టి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బ్యాట్ ని ఝుళిపించి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మరోసారి సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అభిషేక్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. తమ జట్టులోని యువ ఆటగాళ్లంతా అత్యుత్తమైన క్రికెట్ ఆడుతున్నారని ఆనందం వ్యక్తం చేశాడు. ఎలాగైనా మ్యాచ్ ని గెలవాలనే కసితో దూకుడు ప్రదర్శిస్తున్నారని వివరించాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడని చెప్పుకొచ్చాడు. అతడికి బౌలింగ్ చేయడం చాలా ప్రమాదకరమని, తనకి బౌలింగ్ చేయాలని నేనైతే కోరుకోనని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. పేస్, స్పిన్ బౌలింగ్ లోనూ అలవోకగా ఆడుతుండడం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందన్నాడు. ఉప్పల్లో 7 మ్యాచ్ల్లో ఆడితే 6 గెలిచి స్వంత మైదానంలో అభిమానులను అలరించామని అనుకుంటున్నానని అన్నాడు. ఇక మరోవైపు ఈ సీజన్లో తొలి 2 స్థానాల్లో నిలిచిన కోల్కతా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు మంగళవారం అహ్మదాబాద్ లో జరిగే క్వాలిఫైర్ 1 లో తలపడతాయి. బుధవారం అదే వేదికలో జరిగే ఎలిమినేటర్ 1 లో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పోటీ పడతాయి. క్వాలిఫైర్ 1 లో ఓడిన జట్టుకు, ఎలిమినేటర్ 1 లో గెలిచిన జట్టుకు మధ్య శుక్రవారం మ్యాచ్ జరుగుతుంది. ఇక చెన్నైలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. దీంతో ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఎస్ఆర్హెచ్ అభిమానులు కోరుకుంటున్నారు.